నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ ఉన్నటువంటి కొన్ని కీలక బాధ్యతలు మార్పులు చేర్పులు చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా కొత్త సలహాదారైనటువంటి మోహన్ సాయి దత్ని నియమించడం జరిగింది. ఇక ప్రస్తుతానికి ఒక అంశం అయితే హాట్ టాపిక్ గా మారింది. అది కూడా వైఎస్ఆర్సీపీకి సలహాదారుడుగా ఉన్నటువంటి మోహన్ సాయి దత్ కి, అలాగే ఆ టీం కి కూడా మళ్ళీ సజ్జలే సలహా ఇస్తున్నట్టున్నారు అంటూ ఒక వార్త అయితే వస్తుంది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి కొద్ది మంది నేతలు కూడా అంశం పైన కాస్త చిరాకు పడుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్ చెప్పండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొత్త సలహాదారులుగా ఉన్నటువంటి మోహన్ సాయి దత్ కూడా ఇప్పుడు సజ్జలే మళ్ళీ సలహాలు ఇస్తున్నారంటూ ఒక వార్త అయితే వస్తుంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆదిత్య గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కొత్తగా ఏర్పాటైన పార్టీ కాదు. దాదాపు ఒక 12 ఏళ్ళు 14 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ పార్టీ కొనసాగుతుంది. ఆ పార్టీలో అనేక ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంది. ఒకసారి అధికారంలోకి రాలేకపోయినా 2014లో 19లో మళ్ళీ అధికారంలోకి కూడా వచ్చింది. 5 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగింది. ఎంత చరిత్ర సృష్టించిందో, మెజార్టీ మొదటిసారి 151 సీట్లతో మెజార్టీ సాధించిన పార్టీ 5 ఏళ్లలో 11 స్థానాలకు పరిమితమై ఘోర పరాజయాన్ని కూడా చూసింది. రెండు కూడా కొత్త రికార్డులే ఈ పార్టీకి. ఒక జాతీయ స్థాయిలో ప్రజలు గమనించేటంత రికార్డులు ఈ రెండు కూడా. అయితే ఇప్పుడు ఈ ఘోర ఓటమి తర్వాత అసలు ఎవరు ఏం చేయాలి, అసలు ఈ పార్టీకి ఒక దిశానిర్దేశం, ఒక దిక్కు దివాణం లేకుండా అయిపోయింది. అయితే గత 5 సంవత్సరాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి అంతా సర్వస్వం, పార్టీ, ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వ్యవహారాలతో సహా అన్ని తానే చూశాడు. అసలు వేరే వాళ్ళకి ఎవరికి పాత్రే లేదు. అసలు మంత్రులు ఇంతమంది ఉన్నా కూడా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఈయనే అన్ని సకల శాఖల మంత్రిగా పేరు పడ్డాడు. సకలం సజ్జలే అనే కాడకు వచ్చింది. దాంతో ప్రతిదీ ఆయన మీద ఆధారపడ్డ పార్టీ గాని ప్రభుత్వం గాని, ప్రభుత్వం ఎలాగో కూలిపోయింది, పార్టీ కూడా చాలా మంది ఈవెన్ రాజ్యసభ సభ్యులు కూడా రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఒక్క మంత్రి తప్ప, మిగిలిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో చేసిన ఏ ఒక్క మంత్రి కూడా గెలవలేదు. చాలా ఘోరమైన పరాజయం జరిగింది. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి సర్వస్వం అనుకున్న వ్యక్తి ఎన్నికల తర్వాత తెరమరుగైపోయాడు. అసలు దీని మీద పార్టీలో రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే సజ్జల రామకృష్ణారెడ్డినే మొత్తానికి బాధ్యుడిని చేయటం తగదు, అతను ఒక బలిపశుని చేయటం తగదు. నిజానికి మరి అన్ని బరువులు పార్టీలో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన శాఖలు కానీ, ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన అంశాలు ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారినే ఎందుకు పెట్టారు? ప్రతి సమస్యని ప్రతి జిల్లాలోనూ ఆయనే పరిష్కరించాలి. శాసనసభ్యుల మధ్యలో వచ్చినా, పార్టీ నాయకుల మధ్యలో తగాదాలు వచ్చినా, మంత్రుల మధ్యలో ఏమైనా విభేదాలు వచ్చినా అన్నిటికీ ఆఖరికి వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన అంశాలు ఆమె డాక్టర్ సునీతారెడ్డి గారు పోలీసుల ముందు ఏం చెప్పాలో కూడా నిర్దేశించాల్సిన బాధ్యత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహించాలనే అంత ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు కేవలం అతని మూలానే మేము ఓడిపోయామంటే మరి ముఖ్యమంత్రి ఉన్నది ఎందుకు, పార్టీ అధ్యక్షుడిగా ఆయన పాత్ర ఏంటి, ముఖ్యమంత్రిగా ఆయన పాత్ర ఏంటి అని పార్టీలోనే కొంతమంది అంటున్నారు. అన్ని ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియవు లోటుపాట్లు పార్టీలోను, ఆస్పాసులు. అలాంటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకుండా ఈ పార్టీ గాని ఎలా ముందుకెళ్తుంది? అందులో ఇప్పుడు ఓడిపోయి ఉన్నాము, దీన్ని పునర్నిర్మాణం చేయాలంటే కొత్త వ్యక్తికి ఏం తెలుస్తుంది, ఎక్కడ ఏమున్నది అనే చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. ఇప్పుడు మోహన్ సాయి దత్ అనే వ్యక్తిని పునర్నిర్మాణంలో నాకు సలహాలు ఇస్తాడని ఈయన నియమించినప్పుడే ఈయనకి ఏం తెలుసు అని ఇస్తాడు? నాయకుల మనస్తత్వం తెలుసా, నాయకుల వ్యక్తిత్వం తెలుసా, తర్వాత ఆ జిల్లాల్లో ఉన్న సమస్యలు తెలుసా, పార్టీలో ఉండే విభేదాల గురించి, వీటన్నిటికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పాత డాక్టరు, ఒక పాత పేషెంట్, పాత డాక్టరు. ఇప్పుడు కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్తే పాత పేషెంట్ ఆయనకి ఏం అర్థం అవుతుంది? అలాంటి భావన చాలా మంది పార్టీలో జరుగుతా ఉన్న టైంలోనే ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే, ఇప్పుడు మోహన్ సాయి దత్ కి ఇచ్చే సాయి దత్తుని ముందుకి పెట్టి ఫేసు వెనకాల మొత్తం సలహాలు, సంప్రదింపులు, స్ట్రాటజీ, తర్వాత ఆయన పంపే
ఉపన్యాసాలు ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణ తయారు చేస్తున్నాడు అంటున్నారు. ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు సాయి దత్ గారు వెళ్ళి నా పార్టీకి సంబంధించిన అంశాల్లో ఇప్పుడు కొత్తగా తలపెడితే గతంలో ఉన్న పాత హిస్టరీ కూడా తెలియాలి కదండి. ఒక పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పాత రికార్డు కూడా ఎప్పుడు డాక్టర్ చూస్తూ ఉంటాడు. పాత డాక్టర్ గారికి అయితే తెలుస్తుంది. కొత్త ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రాత అర్థం కాదు, ఆ సమస్య అర్థం కాదు, ఈ ట్రీట్మెంట్ న్యాయం జరగదు. అందువల్ల ఇప్పుడు సాయి దత్ గారిని వెనకాల నుండి నడిపిస్తుంది సజ్జల అనేది కొంతమంది ఏమంటారంటే ఇదే కరెక్ట్. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం లేకుండా పార్టీలో పునర్నిర్మాణం అనేది జరిగే అవకాశం బహు తక్కువ, సాధ్యం కాదు. ఇప్పుడు ఆయన ఈ బాధ్యతలు నెరవేరుస్తున్నాడంటే సంతోషించేవాళ్ళు కొందరు ఉన్నారు, కొందరు తలపట్టుకుంటున్నారు. అసలు ఘోర పరాజయానికి ఇప్పుడు పార్టీ కకావికలం అయిపోవటానికి ఒక దిశానిర్దేశం లేకుండా ఇంత ఘోర పరాజయం 151 నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోయి పార్టీలో అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సర్వం ఈయనయ్యి వ్యవహరించడం వల్లనే నాయకులకి ప్రాధాన్యత లేకుండా పోయింది. వాళ్ళు చెప్పిన అంశాలను ఈయన అవగాహన చేసుకోలేకపోయాడు. ఈయన కూడా పూర్తిగా ఒక మంచి భావంతో ఈ పార్టీని నడిపాడని కూడా ఎవరు నమ్మలేకపోతున్నారు. ఈయనకి ఏవో స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి, వాటిని నెరవేర్చుకోవటానికి పార్టీని ఈ విధమైన పరిస్థితి తీసుకొచ్చాడు. అందువల్ల ఇతను వెళ్ళిపోవాలని పోరాడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే మళ్ళీ వెళ్ళిపోయి పంపించిన ఆయన్నే తీసుకొచ్చి పాత సారాన్ని కొత్త సీసాలో పోస్తే ఉపయోగం ఏముంది? పాత సారా బాగాలేదని కదా కొత్త సీసా తెచ్చుకున్నాము. కొత్త సారా సీసాతో పాటు కొత్త సారా రావాలి. మళ్ళీ పాత బ్రాండే అందులో పోస్తే ఏం ఉపయోగం అనే విమర్శ కూడా వైఎస్ఆర్సీపీలో ఉంది. ఈ విధంగా దీన్ని ఎవరు పిల్లి మెడలో ఎవరు గంట కడతారు అన్నట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉండే టైము లేదు, అవగాహన కూడా పార్టీ మీద లేదు. ఇప్పుడు ఆయన వీళ్ళని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి ఒక సీనియర్ లీడరు వాళ్ళ తండ్రి గారితో కలిసి పనిచేసిన వ్యక్తి ఈ పార్టీ పెట్టగానే శాసనసభ్యత్వానికి కాంగ్రెస్ కి రాజీనామా చేసి చేరిన తొలి నాయకుడు, బంధువు అయినా కూడా ఆయనకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కలవటానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కలిసేటంత ఓపిక కూడా సహనం ఆయనకి లేదు. పోయే సీఎం వాళ్ళు ఇద్దరికి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఉండేవాడు రెడ్డి గారు, ఆయన కలవమనేవాడు, లేకపోతే సజ్జలు కలవమనేవాడు. దాని మూలన ఏమైందంటే పార్టీలో కూడా అంతర్గతంగా ఎవరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంది, ఎవరికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని కూడా ఆయనకు కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే పాత సారాయే కదా ఇది, దీంతో పార్టీ ప్రయోజనం లేదనే వాదన కూడా రెండు విభిన్నమైన వాదనలు ఉన్నాయి పార్టీలో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనలో మాటగా అనుకుంటే నిజంగా అంత ప్రతిభావంతుడైతే పార్టీని ఇప్పుడు 175 సీట్లకు తీసుకెళ్లాలి కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పనులు చేశామని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంలో దాదాపు 8 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ నిధుల్ని రాష్ట్రంలో వినియోగించినప్పుడు నియోజకవర్గాల్లో కానీ లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అవి కనుక సద్వినియోగం అయితే ఆటోమేటిక్ గా 175 రావాల్సిన 11 స్థానాలకు ఎందుకు పడిపోయింది? తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అబ్బాయిని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టారు. అప్పుడు కూడా పెద్ద రివోల్ట్ వచ్చింది. అతను అపరిపక్వతగా వ్యవహరిస్తున్నాడు, శవాల దగ్గరికి వెళ్ళి శవ రాజకీయాలు చేయబోయి భంగపడ్డాడు, పార్టీ ఎన్నికల ముందు ఇలాంటి భంగపాట్లు ఇంకా దెబ్బతీసినాయి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చూడాలి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ సాయి దత్ మోహన్ సాయి దత్ ఆయన పేరు, ఆయన్ని వెనక ఉండి ముందుకు నడిపించగలుగుతాడా, లేకపోతే గతంలో ఆయన చేసిన తప్పిదాలే మోహన్ సాయి దత్ ద్వారా చేయించి పార్టీ అదే ఇంకా మరింత పతనానికి దారితీస్తుందా అనేది వేచి చూడాల్సిందే అండి. ఇది ఒక క్లిష్టమైన అంశం. ఇవాళ పూర్తిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆదిత్య గారు, ఇప్పుడు ప్రజావేదికని 24 గంటల్లో వెంటనే కూల్చేశారు. ఇవాళ దాన్ని పునర్నిర్మాణం చేయటం ఎంత కష్టమో జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీద చేసిన విధ్వంసమే కదా అది. మళ్ళీ దాన్ని ఇప్పుడు కట్టమనండి, అదే మెటీరియల్ ఉపయోగించి కడతారా? అవన్నీ డెబ్రీస్ తీసేయాలి, మళ్ళీ ఫ్రెష్ గా మెటీరియల్స్ తేవాలి, కట్టాలి. ఆ డెబ్రీస్ తో అయితే కట్టలేరు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ సిపితో కూడా మొత్తం ఈ డెబ్రీస్ అన్ని ఎత్తి ఫ్రెష్ గా కట్టాలంటే అదొక రకం, కానీ అది చాలా టైం పడుతుంది. అప్పుడు దాకా ఓపిక ఉండాలి. ఇప్పుడు ఈ డెబ్రీస్ తో పునర్నిర్మాణం అవ్వదు. ఇప్పటికే వాళ్ళ మనోభావాలు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళకి అసలు రియల్ గా ఇంట్రెస్ట్ లేదు. పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోతుంటే వాళ్ళ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎట్లా ఉంటారు? ఓడిపోయిన 100 రోజుల్లోనే 10 సార్లు ఆయన బెంగళూరు వెళ్ళాడు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే బెంగళూరులో చేసేది ఏముంది? ఆయన ప్యాలెస్ తప్ప. అంటే ఆయనకి ఇక్కడ ఉండే ఉద్దేశం కనపట్టం లేదు. తర్వాత నాయకుల్ని కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పి మీరు ముందు కొన్నిసార్లు జిల్లా అధ్యక్షులు పెడుతున్నారు, పెట్టినా కూడా వాళ్ళకి అంత ప్రజల నుంచి ఆదరణ రావట్లేదు, కార్యకర్తలు పట్టించుకోవట్లే. ఏముందిలే ఇతను వచ్చి చేసేది, పార్టీ అంత పతనం అయిపోయి ఇటు పోతున్నప్పుడు అన్నట్టుగా.
ఇప్పుడు శిథిలమైన ఇంటి ముందు కుర్చీ వేసి కూర్చుంటే అది ఇల్లు కాజాలదు కదండి. నువ్వు కుర్చీ వేసి కూర్చుంటే కూర్చోవచ్చు, శిథిలాల దగ్గర కూర్చున్నాడు కాపలా అంటారు కానీ ఇంట్లో కూర్చున్నాడు అని అనలేరు కదా. ఇప్పుడు సేమ్ ప్రజావేదికే చూసుకోండి, ఆ ప్రజావేదికలో ఇవాళ మీటింగ్ పెట్టగలరా? సంతాప సభ పెట్టగలరు, ఇదిగో ఈ భవనాన్ని ఇట్లా కూల్చేశారు పలానాళ్ళని. అట్లా ఉంది ఇవాళ పరిస్థితి వైఎస్ఆర్ సిపిది. చూద్దామండి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో అంటారు చూడండి, ఏనుగు సచ్చినా 1000 వరహాలే, బతికిన 1000 వరహాలే అని. ఇప్పుడు ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక వివాదాస్పద వ్యక్తిగా ఉన్నాడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివాదాస్పద వ్యక్తిగానే ఉన్నాడు. ఆయన్ని 2 విధాలుగా చూస్తున్నారు పార్టీలో 2 రకాల వర్గాల ప్రజలు, కార్యకర్తలు గాని. థ్యాంక్ యూ సార్. నమస్కారం ఆదిత్య గారు, మన వీక్షకులు కూడా.